అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేషనల్ ఇంటర్నేషనల్ కలిస్తే ఏ విధంగా ఉంటుందో ఈరోజు అదే మాదిరి మరి ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్ అటువంటి అదేవిధంగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ మన ఏపీకి వచ్చారు. మరీ ముఖ్యంగా మన విజనరీ నాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. సో అసలు బిల్ గేట్స్ గారు ఎందుకు వచ్చారు, ఈరోజు వాళ్ళిద్దరు కూడా ఏం చర్చించుకోబోతున్నారు, ఈ అంశంపైన మనతో పాటు డిస్కస్ చేయడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇద్దరు విజనరీ పర్సన్స్, ఒకరేమో నేషనల్ మన నారా చంద్రబాబు నాయుడు గారు, ఇంకొకరేమో ఇంటర్నేషనల్ సో బిల్ గేట్స్ గారు. వీళ్ళిద్దరూ ఈరోజు ఏపీలో అయితే కలుసుకున్నారు. సో ఆ విశేషాల గురించి మీరేం చెప్తారు? ఇంతకుముందు బాబు గారు మైక్రోసాఫ్ట్ అధినేత ఎవరైతే ఉన్నారు బిల్ గేట్స్ గారు గతంలో ఢిల్లీకి వస్తున్నారని ఈయన తెలుసుకున్నాడు. ఫస్ట్ టైం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకున్న వెంటనే హైదరాబాద్ మాదిరి ఉండేది కాదు, ఎవరు అవునన్నా కాదన్నా కూడా వాస్తవం పెద్ద పెద్ద మంత్రి స్థాయిలో వాళ్ళు అందరూ కూడా చెప్తున్నారు, ప్రతి ఒక్కరు చెప్పేటువంటి విషయమే. మైక్రోసాఫ్ట్ని ఇక్కడికి తీసుకురాగలిగినాడు నారా చంద్రబాబు నాయుడు గారు. దాని కాస్త ఈ వైసీపీ వాళ్ళు వీళ్ళు కొంతమంది కుక్కమూతి పిందులు దాన్ని ఏదో బాబు గారు అంట అది తీసుకొచ్చాం హైదరాబాద్ సృష్టించేసాము అన్నాడు. ఎప్పుడన్నారు నాయన? బాబు గారే స్వయంగా చెప్పినాడు, హైదరాబాద్ నేను డెవలప్ చేశాను, తర్వాత వచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి దాన్ని ముందుకు తీసుకెళ్లారు, డెవలప్ చేశారు. తర్వాత ఎవరైతే ఈయన కేసీఆర్ గారు ఉన్నారో నీట్గా చేసుకుంటూ వెళ్ళినాడు, డెవలప్ చేశాడు. రేవంత్ రెడ్డి గారు బాగా డెవలప్ చేస్తున్నారు, ఎక్కడా దాన్ని ఇబ్బంది పెట్టే విధంగా చేయలే. అదే మాదిరా అంటే ఆ రోజు ఆ ఫౌండేషన్ బాబు గారే కదా. ఫౌండేషన్ అంటే ఇన్ ద సెన్స్ అభివృద్ధి పరంగా మైక్రోసాఫ్ట్ ఎట్టయితే మనం వైజాగ్కి గూగుల్ తీసుకొస్తున్నారో వచ్చింది కూడా ఆ మాదిరి మైక్రోసాఫ్ట్ అనేది కన్నా వస్తే ఆలోచన చూడండి. కంప్యూటర్లు కూడు పెడతాయా అన్నారు, కంప్యూటర్లు కూడబెడతాయి అనే స్థాయికి బాబు గారు తీసుకెళ్ళినారు. ముందు ఒక పని చేసే ముందు ఎంత విజన్ ఉండాలి, ఒకవేళ మనం ఈరోజు సంపాదించేదాని గురించి ఆలోచన చేస్తాం, కానీ భావితరాలకు ఉపయోగపడే విధంగా అసలు అక్కడికి పోతే ఏదైతే అమెజాన్ ఇవన్నీ వచ్చిన ఎకో సిస్టమ్ వల్ల ముందంతా మైక్రోసాఫ్ట్ వల్ల అమెజాన్ కంపెనీ అక్కడికి పోతే ఆ పార్క్ అంతా పార్కింగ్ నేచర్ అంతా ఏడున్నారో ఆయన ఊటీలో ఉన్నాం అనిపించేది, చల్లదనం నిజంగా ఆ రేంజ్లో ఎకో సిస్టమ్ డెవలప్ అయిపోయింది. ఒక పక్క కంపెనీలు చుట్టూరు అక్కడికి వచ్చేటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ హయ్యర్ పే తీసుకుంటా 70,000, 1,00,000, 3 లక్షలు, తక్కువలో తక్కువ ఒక ఫ్రెషర్స్ 35,000, 40,000 ఎవరైనా సరే ఈరోజు మనం కూడబెడతాం. కానీ ఆడేసినటువంటి ఫౌండేషను ఆడ తీసుకొచ్చినటువంటి ఆ మనిషిని మర్చిపోతాం అనమాట. మనం బాగుంటే చాలు, ఆ ప్రదాతలన్నీ మర్చిపోతాం. కాలం మారిపోయింది, సోషల్ మీడియా యుగం ఎంత పెరిగిపోయింది. ఆ మాదిర ఈ మధ్య గూగుల్ కూడా తీసుకొచ్చింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మళ్ళీ మైక్రోసాఫ్ట్కి వాళ్ళకి మళ్ళీ పింగ్ చేశారు. అయితే ఈయనకున్నటువంటి రిలేషన్ ఇందాక ఢిల్లీకి వస్తున్నాడని తెలుసుకున్న వెంటనే మేము మాట్లాడతాము బిల్ గేట్స్ గారితో అంటే నేను పొలిటీషియన్స్తో నేను మాట్లాడను అని కరాఖండిగా చెప్పేశాడు. లేదు ఒక 5 నిమిషాలు చాలు అని నెట్టొకట ఒప్పించుకున్నాడు బాబు గారు. అన్నాం కదా, మామూలుగా అంటారు కదా, కాళ్ళకు బలపం కట్టుకొని ప్రపంచం అంతా తిరిగినాడు బాబు గారు పెట్టుబడుల కోసం అని చెప్పి. ఊరికే ఇంత కష్టపడడం, నెక్స్ట్ సార్ వచ్చి ఎవరినో గెలిపాడు, ఎంత జరుగుతూ వచ్చింది ఆయన చరిత్ర అంతా పాపం ఆ మాదిరి జరిగిపోయింది. సరే ఇంక ఢిల్లీకి పోయినాడు, 5 నిమిషాల ప్రజెంటేషన్ కాస్త 1:50 నిమిషాలు 1:30 పైన అయిపోయింది. అంటే సబ్జెక్ట్ లేకుండా నేను మాట్లాడుతూ ఉంటాను, ఊరికే వినలేవు కదండి. ఒకటి అది ఉండదురా పాయింట్ అని ఆ టైం ప్రొలాంగ్ అయిపోయింది. ఆ మనిషికి దాదాపు ప్రతి 10 నిమిషాలు కూడా ఇంపార్టెంట్. ఏది ఎన్నగలసాలా మళ్ళీ ఒరిస్సా వాళ్ళు ఏమన్నా టైం తీసుకున్నారేమో, వేరే వాళ్ళు ఏమన్నా టైం ఇట్లుంటుంది. ఆయన ఆయన దగ్గర కూడా 1:30 నిమిషాలు టైం తీసుకోగలిగి దేశంలో ఎక్కడా లేని విధంగా అప్పటికే గుజరాత్ కూడా డెవలప్ అవుతూ వస్తుంది. ఇంకా ఆల్రెడీ యూపీ డెవలప్డ్, ఇంకా ముంబై, అనేక మహానగరాలు ఉన్నాయి, చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, అనేక మహానగరాలు. వాటన్నిటిని తలదనే విధంగా మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చాడు, పెట్టాడు. చుట్టూరు ఇక్కడ కనిపించేటువంటి యాక్సెంచర్ అంట ప్రతి ఒక్క కంపెనీలో మొత్తం ఎకో సిస్టమ్ డెవలప్ అయిపోయింది. అది బాబు గారి రేంజ్. ఇప్పుడు ఆయనకున్నటువంటి సాన్నిహిత్యంతో ఈయన ఏం ఆలోచన చేసినాడు, సొంత లాభం కొంత మానుకో అని ఎట్టయితే అంటారో ప్రతి ఒక్క కంపెనీలో సోషల్ సిఎస్ఆర్ ఫండ్స్ అంటారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని, దానికి సంబంధించిన ఫండ్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు ఊహించుకోండి. ఒక ఎంపీ తన పదవి నుంచి వెళ్ళేలోపు రిజైన్ అయిపోయి, అంటే ఆ ఎన్నికలు సమయం ఆసనమైనప్పుడు ఆ ఎంపీ లాడ్స్ కింద ఫండ్స్ మూలుగుతూనే ఉంటాయి. 30-40 కోట్లు, తక్కువలో తక్కువ 30-40 కోట్లు మూలుగుతుంటాయి. అది ఖర్చు పెట్టడానికే నీకు ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా అంటే ఉండే డబ్బులు కూడా నీకు ఖర్చు పెట్టడానికి కూడా టైం ఉండదు, అంత మంచి మనసు రాదు. ఒక ఎంపీ స్థాయి వ్యక్తిగా, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిగా ఆ మాదిరి ఆయనకు టైం లేకుండా ఈ మాదిరి జరుగుతూ ఉంటే ఆ స్థాయి వ్యక్తి బిల్ గేట్స్ గారికి కొన్ని వేల కోట్ల డబ్బులు ఉంటాయి.
దాన్ని సరైన రూట్లో సార్ మేము సరైన రూట్లో వెచ్చిస్తాము మా దగ్గర ఇక్కడ పెట్టండి సార్ అని చెప్పి సరైనోడు మాట్లాడగలిగితే ఆ పని అవుతుంది. ఆ సరైనోడే ఈ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒప్పించి అంటే ఆ సరైనోడికి ఈయన కొడుకు అనమాట, ఎవరు నారా లోకేష్ గారు, ఒకే ఒక్కడు అన్నట్టు. ఈ ఒకే ఒక్కడు పోయి ఒప్పించుకున్నాడు, ఆయన రిసీవ్ చేసుకొచ్చినాడులే. జరిగినటువంటి సందర్భం ఏంది, ఆల్రెడీ వాళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగి మన ఆంధ్ర రాష్ట్రంలో అగ్రికల్చర్కి సంబంధించి మనం రోజు కష్టపడతానే ఉన్నాం, గొడ్డు చాకరీ చేస్తానే ఉన్నాం, కానీ అవుట్పుట్ ఏమో అంతగా రావట్లా. ఏంటంటే ఈ లోపు ఒక రోజుకు ఒక 20 మంది మనుషులు వస్తారు. ఇప్పుడు ఒకవేళ బొప్పాయి మల్చింగ్ పేపర్కి వేసేదానికి కావచ్చు, బుడిచేదానికి కావచ్చు, రకరకాల పంటలు ఏవైనా కర్బూజ కావచ్చు, ఏ పంటలైనా అండి, ఈ యొక్క వర్కర్స్తో ఎక్కువ అవసరం ఉంది. కానీ ఆ కూలి కాస్త ఎంత చేరింది, పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు చేస్తే తక్కువ 300 అవుతుంది, 350 దాటుతుంది. ఇది ఖర్చు పెట్టలేదు, ఇవన్నీ ఖర్చు పెట్టి రైతుకు అవుట్పుట్ వస్తుందంటే అది ఉండదు. ఈలోపు ఈ యొక్క అగ్రికల్చర్లో ఏదైతే ఏఐ టెక్నాలజీస్ వాడి, నేను మొన్న ఇంటికి పోయినప్పుడు నేను చూశాను, ఏది ఒక విమానం ఏందో వచ్చిందిరా నాయన కిందికి అనుకునేట్టుగా, అంటే డ్రోను పిచికారీ చేస్తుంది మందుని. ఎగ్జాక్ట్గా ఇది ఉంటుంది కదండి కర్బూజ పైరులో ఆ మాదిరి. అంటే అప్పటికే టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి, దానికి మళ్ళీ అటు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఇటు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సబ్సిడీలు ఇస్తున్నాయి. అంటే నిత్యం మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఆగిపోకుండా డెవలప్మెంట్ అని అట్లాంటిది బిల్ గేట్స్ ఫౌండేషన్ కింద అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీస్ ఇక్కడికి తీసుకొచ్చే విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నము ఏ టెక్నాలజీస్ వాడి అగ్రికల్చర్లో కావచ్చు. ఇది పక్కన పెడితే గేట్స్ ఫౌండేషన్ కింద సంజీవిని అనేటువంటి ఒక పథకంలో భాగంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలకి ఈ మెడిసిన్స్ పంపించే విధంగా, ఒక క్వాలిటీ మెడిసిన్స్ పంపించే విధంగా, చాలామంది చాలా రకాల జబ్బులతోనూ వాటితోనూ బాధపడుతూ ఉంటారు. ఆ మెడిసిన్స్ ఉపయోగపడే విధంగా అసలు ఆ టెస్టులు చేసి అసలు ఆ బ్లడ్లో ఏమి తప్పులు ఉన్నాయి, ఏమన్నా జబ్బులు ఉన్నాయా ఎన్ని కనుక్కునే విధంగా ఈ గేట్స్ ఫౌండేషన్కి సంబంధించి సంజీవిని అనేటువంటి కార్యక్రమం ద్వారా అట్లా రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా, అంటే బిల్ గేట్స్ గారిని ఎంత వాడాలో, అంటే ఆ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ కింద కావచ్చు, ఆయన ఫౌండేషన్ కింద విడుదల చేసే డబ్బుల రూపంలో కావచ్చు, అది మా రాష్ట్రానికి చేయండి, మేము పరిస్థితులు బాగలేవు మా రాష్ట్రంలో అని చెప్పి ఒప్పించి గెలిపించినారు మన ఎవరైతే నాయకులు ఉన్నారో అధినేతలు. నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు. అంటే ఐటీ శాఖ మినిస్టర్గా ఎంతో పాత్ర ఉన్నది దీంట్లో. ఇది పక్కన పెడితే ఫైనల్గా ఒక విషయం చెప్పి ఏం చేస్తానండి, ఒకటి అటువంటి మనిషి ఇక్కడికి వస్తున్నాడు. జనరల్గా మాది ఒకే ఊరు అంటే నువ్వు టౌన్లో ఉన్నావు, నేను బయట ఉన్నాను పల్లెటూరులో, మీ దగ్గర నేను ఏదో చికెన్ షాపో పలానా షాపో ఏదో పెట్టుకుందాం అనుకుంటా. నువ్వేం చేస్తావంటే అన్నావు రానా పెట్టుకుందిలేనా అంటావు. నీకు ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంది మన ఊరేళ్ళని నువ్వు అనుకుంటావు. సరే నువ్వు ఉన్నావు ధైర్యంతో వచ్చి నేను పెట్టుకుంటా, అంది సవ్యంగా జరిగితే బాగానే ఉంటుంది. నేను పెట్టిన షాప్ పక్కన ఒరే నువ్వు ఇక్కడ ఎందుకు పెట్టారా, నా తల తినేదాన్ని పెట్టావు, నా కొంప పోయింది, నాకు కస్టమర్స్ రాలేదని చెప్పి వాటితో మళ్ళీ ట్యాచ్ ఉంటుంది పక్కన వాటితో. అంటే ఒక షాప్ పెట్టేటప్పుడు ఒక 2 లక్షలు పెట్టి ఏదైనా కిరాణా స్టోర్ పెట్టేదానికి నాకు ఇన్ని టెన్షన్లు ఉంటే, బయట నుంచి మైక్రోసాఫ్ట్ వాళ్ళు, గూగుల్ వాళ్ళు ఇన్ని వేల కోట్లు, లక్షల కోట్లు పెట్టుబడులు చేస్తా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి వచ్చేటప్పుడు ఆలోచన చేయరా? మీరు ఎవరన్నా మీకు ఆపోనెంట్ పార్టీస్ వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పెడతారా, టార్చర్ పెడతారా, ఏమన్నా దాడులు చేస్తారా, ఎట్లుంటాయి విషయాలని చెప్పి పక్కుండే నేను ఊరిలో పెట్టడానికే ఇన్నిసార్లు ఆలోచన చేస్తానే. విదేశాల్లో ఏడనో ఉండేవాళ్ళు ఇండియాకి రావడం, ఇండియాలో ఏపీకి రావడం ఖచ్చితంగా కనుక్కోరా. మీ రాష్ట్రంలో ఎవరైనా విపరీత భావాలు గల వాళ్ళు ఉన్నారా, ఏమైనా ఇబ్బందులు ఉంటాయా రాజకీయంగా అంటే? ఒక సీఎం హోదాలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడానికే ఆయన ఇష్టపడలే. అప్పుడు పాలిటిక్స్తో మాకేం పని, మేము పొలిటికల్ లీడర్ కలవమన్నారు. అట్టాడిది ఇప్పుడు ఈ రోజున ఇంత దూరం వచ్చి పెట్టుబడి పెడుతున్నారంటే నేను అనుకుంటున్నాను నారా లోకేష్ గారు అబద్ధాలు చెప్పినారు. ఏమైనా అబద్ధాలు చెప్పినారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ సో ఫ్రెండ్లీ, ఆయన పెద్ద శాంత కాముకుడు అని ఆయన చెప్పింటాడని నేను భావిస్తున్నాను. లేకుండా అంటే వాళ్ళు అంత ధైర్యంగా పెట్టుబడి పెట్టరు. ఎందుకంటే మనం చూస్తున్నాం వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి డెవలప్మెంట్ కోసం నిధులు అడిగితే పోయి మెయిల్ రాయడము, రకరకాల సదస్సులో వాళ్ళని అడ్డపడడం. మరి ఆయన వచ్చిన తర్వాత కూడా ఇలా చేస్తే, ఒకవేళ ఇప్పుడు అబద్ధం చెప్పారని మీరు అంటున్నారు నారా లోకేష్ గారు, ఓకే వాళ్ళు వచ్చారనుకుందాము, మరి ఇప్పుడు కూడా వాళ్ళు ఏం మానుకోరు కదా, వైసీపీ వాళ్ళు వాళ్ళ పోకడలు మానుకోరు కదా, మరి అప్పుడు ఎలా ఫేస్ చేస్తారంటారు? మహాభారతంలో మైసభలో శిశుపాలుడు అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, ముందు అర్జున్ని దూషిస్తాడు, భీముని దూషిస్తాడు, వాళ్ళు కోపోద్రిక్తులు అయిపోతారు, అందరినీ అయిపోయి మళ్ళీ శ్రీకృష్ణుడికి ఎవరైతే ద్రౌపది ఉన్నారో ముడిపెట్టి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. రకరకాలుగా మాట్లాడే ప్రతి మాటకి శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే తప్పులు మైండ్లో లెక్కించుకుంటూ ఉంటాడు. 100 వాళ్ళ తల్లికి మాట ఇచ్చింటాడు కాబట్టి అప్పుడు దాకా నేను ఏమి చేయను అని ఆ మాట చెప్పింటాడు. అందుకు ఈయన మైండ్లో లెక్కించుకుంటూ ఉంటాడు శ్రీకృష్ణుడు. ఏం చేస్తాడంటే తెలిసి ఎవరైతే శిశుపాలుడు ఉన్నాడో
ఒక్కొక్క తప్పు చేసేటప్పుడల్లా బొడ్డులో నుంచి తీసేది ఇట్లా అనేది తప్పని తెలుసు, ఆయన కౌంటర్లు చేసుకుంటూ వస్తున్నాడు. కానీ అది సందర్భం మొత్తం దేశవ్యాప్తంగా రాజులు వచ్చింటారు, అందరిలో శ్రీకృష్ణుడిని వీళ్ళందరినీ చీప్ చేసేయాలని చెప్పి భూషణలు పచ్చి బూతులు మాట్లాడేస్తారనమాట. ఆఖరికి ఇంకొక తప్పు అందామని ఇటు ఎత్తుక్కుంటే ఇంకొకటి ఉండదన్నమాట, ఏది నెమలికి ఉండదు, 100 తప్పులు అయిపోయినాయి. ఏం చేస్తాడు శ్రీకృష్ణుడు, వాళ్ళ అమ్మకి ఇచ్చినటువంటి మాట అయిపోయింది, దాటిపోయింది, ఇంకా ఓపిక లేదు. అతని కర్మ నుంచి అతన్ని కాపాడటమే, ఆయన వధించేస్తాడు. అతని కర్మ నుంచి అతన్ని కాపాడటమే, అందులో భాగంగా ఆయన చంపేస్తాడు అనమాట. ఇది ఒక సుదర్శన చక్రాన్ని వదిలేసి చంపేస్తాడు. అది జరిగినటువంటి వ్యవహారం. లేకుండా ఈయన తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ఉంటే ఏదైతే ఆయన ఆత్మ ఉంటుందో లోపల ఇన్నర్ సోల్ బాడీని దహించి వేస్తూ ఉంటుంది ఆ తప్పులు, దాని నుంచి ఆయన్ని ఫ్రీ చేసేస్తాడు పనులే అని. అది జరిగినటువంటి సందర్భం. అదే మాదిర ఇన్ని తప్పులు క్షమాగుణాలు అన్నీ చేసుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్షన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. ఈసారి కన్నా ఇట్లాంటి తప్పులు అంటే విదేశీ పెట్టుబడులు ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో ఇక్కడికి, వాటికి అడ్డుపడే విధంగా, వాళ్ళని హింసించే విధంగా చేస్తే, ఆల్రెడీ నిర్మలా సీతారామన్ గారు మన పార్లమెంట్లో చెప్పారు, టిల్ 2047 విదేశాల నుంచి ఏ పెట్టుబడులు వచ్చినా, మరీ ముఖ్యంగా ఏఐకి సంబంధించి కానీ ఐటీ టెక్నాలజీస్లో కానీ పెట్టుబడులు వస్తే నో ట్యాక్సేషన్, 0 ట్యాక్సేషన్ అంటే నరేంద్ర మోడీ గారు కూడా ఈ యొక్క టేబుల్ తట్టారు. మనం చూసాం. అంటే ఎమోషన్, మనకుండేది ఒక ఎమోషన్, వాళ్ళకుండేది ఒక ఎమోషన్. దేశ స్థాయిలో ఒక లాంగర్ పర్స్పెక్టివ్లో ఆ రేంజ్లో వీళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టే విధంగా, ఆ కంపెనీలను ఇబ్బంది పెట్టారంటే వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టే. ఇది కన్నా జరిగితే ఇంక జగన్మోహన్ రెడ్డి గారు ఆ శిశుపాలుడు మాత్రం తను దగ్గర చేసుకున్నట్టే. కటకటాలు లేకపోతాడా, ఏ చట్టాలు ఏమన్నా పనిచేస్తాయి అనేది ఇంక దేవుడికి తెలియాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి.